ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర గురువుల యొక్క కలయిక జూలై 26వ తారీఖు నుంచి ఆగస్టు 21వ తారీఖు వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, ధనాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. గురువు సంతానాన్ని, విద్యను, ధనాన్ని, అలానే యశస్సుని ఇచ్చేవాడు, తేజస్సుని ఇచ్చేవాడు. అలానే కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా గురువు యొక్క ప్రత్యేకతలు కూడా చాలా బాగా చెప్పబడింది. అయితే గురువు ధనాన్ని, సంతానాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని ఇచ్చేవాడు కూడా గురువు. విద్యాకారకుడు కూడా గురువే. అలాగా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది? దాదాపుగా 26 రోజుల పాటు శుక్రుడు యొక్క గురువు యొక్క కంజంక్షన్ కావటం, మిథున రాశిలో కలయిక వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ముఖ్యంగా శుక్రగ్రహము మృగశిర నక్షత్రం 3వ పాదంలో ప్రవేశంతో మిథున రాశిలో ప్రవేశం జరుగుతుంటుంది. అలానే జూలై 26వ తారీఖున ఉదయం 8:57 శుక్రగ్రహము మిథున రాశిలో సంచారం చేయటం, ఆల్రెడీ ఉన్న గురువు మిథున రాశిలో ఉండటం వల్ల శుక్ర గురువుల యొక్క సంచారం జరుగుతుంది. అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే 26 రోజుల పాటు ఉంటుంది. మరి ఆగస్టు 21వ తారీఖు రాత్రి 1:03 వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఉంటుంది. ఈ శుక్రగ్రహం కూడా కళత్రకారకుడు వాస్తవంగా అయితే. అంటే వివాహాన్ని చేసేవాడు ఎవరు అంటే శుక్రగ్రహమే. కాబట్టి ఈ గ్రహాల యొక్క అనుకూలత అనేది మనం చూసుకోవాలి. ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే ఈ ట్రాన్సిట్ సిస్టంలో మరి 26 రోజుల పాటు ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. శుక్రుడు గోచారరీత్యా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. అలానే గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు గోచారరీత్యా కూడా. అలానే ఇక్కడ ఏదైనా సరే గ్రహం మిత్రగ్రహాలు, అలానే శత్రుగ్రహాలు అనేవి ఉంటాయి. ఆ గ్రహాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి. శుక్రగురువుల యొక్క కంజంక్షన్ వల్ల ఏ విధమైన ఫలితాలు జరుగుతాయో చూసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు గురువుకి సముడవుతాడు, గురువు శుక్రుడికి శత్రుత్వం అవుతాడు. అక్కడ ఈ 2 గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధమైన ఫలితాలను అనుభవిస్తుంటారనేది మనం తప్పకుండా చూసుకుందాం. ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి శుక్ర గురువుల యొక్క కలయిక అనేది 26 రోజుల పాటు ఉంటుంది. మిథున రాశిలో బుధక్షేత్రంలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి వాళ్ళకి రాస్యాధిపతి, దశమాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో ఉండటం, అలానే తృతీయాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఏం జరగబోతుంది? ఇక్కడ 4వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం. 4వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉండటం, అలానే భార్య, పుత్రమిత్ర బంధువులతోటి స్నేహము, విద్యా ధనం విషయంలో అనుకూలంగా ఉండటం, సంప్రదింపులు అనుకూలంగా ఉండటం. అంటే ధనపరంగా ఎవరితోనో సంప్రదింపులు అవి సక్సెస్ కావటం, బ్యాంక్ లోన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి, అప్పులు దొరికే అవకాశాలు ఉండటం. అలానే మహిళలకు కూడా అధికంగా ప్రాధాన్యత, వాళ్ళ జీవితాన్ని, లైఫ్ని లీడ్ చేయాలి, నేను భర్తకి సపోర్ట్ చేయాలి, నా జీవితాన్ని, నా లైఫ్ను లీడింగ్ చేసుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచనలు కలుగుతాయి. గతంలో ఎవరైతే స్త్రీలు విద్యను ఆపేసిన వాళ్ళు, ఉద్యోగాన్ని ఆపేసిన వాళ్ళు, వ్యాపారాన్ని ఆపేసిన వాళ్ళు కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలనే కుతూహలంగా స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే భూమి, గృహ సంబంధమైన కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా ఉండటం, అలానే గృహంలో వారికి ఫ్యాన్సీ అలంకార వస్తువులు కొనుగోలు చేయటం, సంఘంలో పలుకుబడి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధుమిత్రులతోటి కూడా వీళ్లదే పై చేయిగా సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే మహిళా మండళ్లకు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరైతే మహిళా మండళ్ళు ఎవరైతే ఉంటారో మహిళలు ఒక గ్రూపుగా తయారు చేసుకొని వాళ్ళ యొక్క డ్వాక్రా గ్రూపులు కానీ ఏవైనా సరే వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉండటం, మహిళలందరూ కూడా సఖ్యతంగా ఉంది, ఐకమత్యంగా ఉండి విజయాన్ని సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే సంసారాన్ని లీడ్ చేసుకుని చాలా అద్భుతంగా జీవితాన్ని మలుచుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. పిల్లల పట్ల శ్రద్ధ, భర్త పట్ల శ్రద్ధ, అత్తగారి మామ పట్ల కూడా శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి స్త్రీలకు అనేకమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే వివాహ సంబంధాల్లో అనుకూలంగా ఉండటం, మంచి భర్త లభించటం,
మంచి చదువుకున్న వాళ్ళు, వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, క్యారెక్టర్ ఉన్న వాళ్ళ వ్యక్తులందరూ కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఈ రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం, చతుర్థ స్థానంలో వృత్తి ఉద్యోగాల్లో కూడా రుణాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పూర్వ రుణాలన్నీ కూడా కొంత అప్పులు తీర్చుకునే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం లోపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాహనాల మీద కొంత ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. అలానే మానసికంగా ఆలోచనలు బాగా మితిమీరిన ఆలోచనలు బాగా పెరుగుతూ ఉంటాయి. అంటే శుక్ర గురువుల యొక్క కంజంక్షన్ వల్ల శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, గురువు 50% మాత్రమే బాగున్నారు. కాబట్టి వీళ్ళు గురువుకు సంబంధించిన ధ్యానాలు, స్తోత్రపారణాలు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. విద్యార్థులు కూడా ఏదో ధ్యాస మీద ఉండకుండా లైఫ్లో మనం ఏం చెయ్యాలి, ఒక యాంబిషన్, ఒక ఎయిమ్, ఒక లక్ష్యంతో జీవితాన్ని బతికించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటివన్నీ చూసుకోవాలి. అంటే మన జీవిత లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరటానికి అధికంగా అన్ని వస్తువులు సమకూర్చుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది. కాబట్టి ఇలాంటి విషయాలు ఆందోళన చెందకుండా గురువు యొక్క అనుకూలతను సాధించాలి. అలానే ధనాన్ని ఇచ్చిపుచ్చుకోవటంలో కానీ ట్రాన్సాక్షన్ విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే డబ్బులు ఇచ్చుకోవటం అలానే భార్యకి, పిల్లలకి, అన్నదమ్ములకి ఇవ్వకూడదని కాదు, అన్నోన్ పర్సన్స్కి ఇవ్వకూడదు. మనకు తెలిసిన వ్యక్తిని తీసుకోవాలి. అది కూడా లార్జ్ అమౌంట్ చూడకూడదు, లార్జ్ అమౌంట్ ఇవ్వకూడదు, స్మాల్ అమౌంట్ మాత్రం ఇవ్వాలి. అలానే వ్యాపారం చేసే వ్యక్తులందరూ కూడా భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకూడదు. పెట్టిన స్మాల్ అమౌంట్ మాత్రమే పెట్టాలి. కానీ ఈ 26 రోజుల పాటు ఖచ్చితంగా వ్యాపారంలో నూతన వ్యాపారాలు ఉండటమే మంచిది, చేయకుండా ఉండటమే చాలా మంచిది. దాని తర్వాత ఉద్యోగంలో తోటి కొలీగ్స్ తోటి కూడా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గొడవలు జరగకుండా చూసుకోండి. అంటే ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అమలు చేయండి. ప్రతిదానికి కూడా ఒక కన్స్ట్రక్షన్, నిర్మాణాత్మకంగా పోషించి ముందుకెళ్తాం వల్ల మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. నేను కొన్ని రెమెడీస్ చెప్తాను, ఆ రెమెడీస్ మీరు పాటించి ముందుకు వెళ్ళండి. శుక్ర గురువుల యొక్క కలయిక వల్ల కొన్ని మంచి చెడు యొక్క ఫలితాలనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. శుభ అశుభ మిశ్రమాలనే ఉంటాయి. కాబట్టి మనం ఎలాంటి ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకోవాలి అంటే, జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ప్రతి వాళ్ళకు కూడా నెగిటివ్, పాజిటివ్ రెండుగా ఉంటాయి. అంటే ప్రతి వాళ్ళు కూడా మనం పాజిటివ్ ఆలోచన చేయకూడదు, నెగిటివ్ని కూడా ఆలోచన చేయాలి. నెగిటివ్ అంటే ఏమిటి అంటే, శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. మన లోపాలని మనం ఖచ్చితంగా సవరణ చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు బాగుపడినట్టే. అది 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడైతే మన లోపం ఉంటుంది, ఉదాహరణకు ఓ రోడ్డు మీద వెళ్తున్నాం, ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళని అక్కడ ఆ రోడ్డు మీద వెళ్ళొద్దు అని ఎవరన్నా చెప్తే ఆ రోడ్డు వైపు కాకుండా వేరే రోడ్డు వైపు మనం వెళ్ళామనుకోండి, వేరే రోడ్ మ్యాప్లో మనం వెళ్తే అప్పుడు మన జీవితం, లైఫ్ అనేది మనం లీడ్ చేసిన వాళ్ళం అవుతాం. తప్పకుండా ఇక్కడ ఏదైతే మన లైఫ్లో ఎప్పుడైతే మనం చేయాల్సిన విషయాలు ఉంటాయో, ఎక్కడైతే నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో, మైనస్ అనేది ఉంటుందో, ఆ మైనస్ను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే జీవితం అనేది మనకి సాఫల్యత అనేది చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ శుక్ర గురువులకి నిజంగా ఏం చేయాలి అంటే, ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేయాలి, ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు తప్పకుండా గురుగ్రహాన్ని ఆరాధన చేయాలి. గురువుని ఎలా ఆరాధన చేయాలి అంటే, గురువారం రోజున బృహస్పతి గ్రహానికి ప్రదక్షిణ చేసి, మనకు శివాలయ నవగ్రహాలు ఉంటాయి, ప్రదక్షిణ చేసి శనగలు దానం చేయటం చాలా మంచిది. అలానే శనగలు దానం చేయటంతో పాటు చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన చేయటం, ఆ గ్రహం దగ్గర చక్కగా ఒత్తివేసి ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల మనకి ధనము లభిస్తుంది. అలానే విద్య యందు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు తప్పకుండా ఈ రెండు కూడా చేయాలి. దాంతోపాటు చక్కగా దీపారాధన చేసేటప్పుడు, అలానే శనగలు దానం చేసేటప్పుడు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చదువుకుంటూ ఇవ్వండి. అలానే శుక్రగ్రహం యొక్క దోషం పోవాలంటే వివాహం కావట్లేదు, కళత్రకారకుడు, వివాహకారకుడు శుక్రుడే యాక్చువల్గా. అయితే ఈ శుక్రగ్రహం వల్ల మన వివాహాలు ఆటంకాలు జరగటం, వివాహపరంగా ఇబ్బందులు జరుగుతున్న వ్యక్తులందరూ కూడా తప్పకుండా చేయాల్సింది ఏమిటి అని అంటే, శుక్రగ్రహం యొక్క అనుకూలతకు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటం, పార్వతీదేవి అమ్మవారిని ఆరాధన చేయటం శుక్రవారం రోజున. అలానే బొబ్బర్లు అంటే శుక్రుడికి ప్రీతికరమైన బొబ్బర్లు దానం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. మనం శివాలయంలోకి వెళ్ళంగానే శుక్రగ్రహం ఉంటుంది, ఆ శుక్రగ్రహాన్ని ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం
అవకాశం, అంటే వివాహాల ఆటంకాలు జరుగుతున్న వాళ్ళు కూడా తప్పకుండా వీళ్ళు కూడా ముఖ్యంగా అబ్బాయిలు వచ్చేటప్పటికల్లా సంబంధాలు దొరకట్లేదని చాలామంది కూడా చెబుతున్నారు. అక్కడ అబ్బాయిలు తప్పకుండా మనకు ముఖ్యంగా కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయిలు వచ్చారు వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీపాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది. మరి ఈ శుక్రగ్రహానికి గురుగ్రహానికి అందరూ కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి వారం కూడా మనం తిరగటం వల్ల కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నియమాలు పాటించండి, మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందరికి కూడా మంచి జరగాలని ఆలోచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.